వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో 18 మంది వరకు కూడా మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును ఢీ కొట్టినటువంటి లారీ ఆ బస్సుపై విరిగిపోయింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో వచ్చి పడింది. ఈ కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మనం అనుకుంటున్నట్టుగానే దాదాపుగా ప్రమాద తీవ్రతను చూస్తే ఇప్పటికే 18 మంది అంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా మృతుల సంఖ్య? అసలేంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఏం జరుగుతోంది మధు? రమణ, ఈ ప్రమాదం భారీ ఎత్తున జరగడంతో ఇప్పటి వరకు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 18 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చాలా మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంఘటన స్థలానికి అధికార పార్టీతో పాటు పోలీసులు అందరూ కూడా చేరుకొని ఏం జరిగింది, ప్రమాదం గల కారణాలేంటి అనే దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తయారు చేస్తున్నారు. మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ఒకసారిగా టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి చేవెళ్లలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికైతే తరలించారు. మితిమీరిన వేగం, ప్రధానంగా కూడా అతివేగం ఏదైతే ఉంటుందో అతివేగంతో దూసుకొచ్చినటువంటి టిప్పర్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొండింది. ఒక్కసారిగా ఢీకొనడంతో బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతున్నారో వాళ్ళ మీదకి కంకర ఒక లోడ్తో ఉన్నటువంటి టిప్పరు ఒకసారి కంకర అంతా కూడా బస్సు లోపల పడ్డము. బస్సు అంతా కూడా పూర్తిగా నిజమైంది. బస్సు లోపల పడ్డంతో టిప్పర్లోని కంకరతో కూరుకుపోయినటువంటి ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఇంకా ఆ కంకర వల్ల ఒక్కసారిగా కంకర ఫోర్స్ అంతా కూడా వచ్చి ప్రయాణికుల మీద పడడంతో ఇంకా వాళ్ళందరూ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితితో పూర్తిగా వింతమైనటువంటి బస్సు ముందు భాగం అయితే ఆ బస్సు ముందు భాగం అంతా కూడా పూర్తిగా అయిపోయింది. ఘటనా స్థలంలో ఇప్పటికీ కూడా సహాయక చర్యలు ఏదైతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి. జేసీబీలతో టిప్పర్ను లాగుతూ కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది లోపల చిక్కుకున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. చేవెళ్ల వికారాబాద్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే కింద ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. రైట్ నో ఇంకా కూడా దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. 18 మంది అయితే అంటే బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్లో 18 మంది చనిపోయినట్టుగా సమాచారం అందించింది. 20 మంది తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సో చేవెళ్లలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం పైన ఇప్పటికే తీవ్రంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఆదేశం అయితే జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పటికొకటి తెలియజేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే చేవెళ్ల మండలంలో ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఈ హైవే అనేది చాలా స్పీడ్ గా వెళ్ళేటటువంటి వెహికల్స్ ప్రధానంగా కూడా అక్కడ స్పీడ్ గా వెళ్తుంటాయి. హైవే అంతా కూడా పూర్తిగా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఎక్కువగా అదే మార్గంలో వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి కూడా ప్రధాన కారణం ఏంటి, ఎందుకని ప్రమాదం సంభవించింది అనే దాని మీద వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పెట్టుకుంది. దానికి తోడు అతివేగంతో పాటు ఇక్కడ ఇంకొక మైనస్, ఈ ప్రమాదం జరగడానికి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే కంకర లోడ్ ఏదైతే టిప్పర్ ఉందో ఆ టిప్పర్ కంకర లోడ్తో ఉండడము. ఆ కంకర లోడ్ అంతా కూడా ఢీకొన్న తర్వాత అంటే అటు టిప్పరు ఇటు బస్సు ఢీకొన్న తర్వాత ఆ కంకర అంతా వచ్చేసి బస్సు లోపల పడ్డము. బస్సు ముందు భాగం ఏదైతే ఉంటుందో ఆ బస్సు ముందు భాగానికి అంతా కూడా తాకడంతో ఆ కంకర అంతా వచ్చేసి బస్సు లోపల పడింది. దాంతో ఆ ఫోర్స్ వల్ల తీవ్రంగా గాయపడి ఆ కంకర కింద చిక్కుకొని చనిపోయినటువంటి వారు మరికొంతమంది ఉంటే డ్రైవర్ మాత్రం సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ గాయపడినటువంటి వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తరలించినప్పటికీ కానీ ప్రమాదంలో
ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అనేది మాత్రం క్లారిటీ రావాల్సింది. మనం రిజల్ట్స్ లో కూడా చూస్తున్నాం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా ఉంది అనే బీభత్సకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. అయితే ఏదైతే టిప్పర్ ఉందో టిప్పర్ దిక్కున్న తర్వాత అది బోల్టా పడింది. ఆ చేతికి బోల్టా పడము, అదేవిధంగా బస్సు ముందు భాగం ఏదైతే అదంతా కూడా పూర్తిగా కూడా ధ్వంసమైపోవడంతో అది పెద్ద భారీ ప్రమాదంగా చూడవచ్చు. ప్రయాణం చేస్తున్నట్టు బస్సు ఎప్పుడైతే జర్నీలో ఉందో ఆ బస్సు వెళ్తున్నటువంటి సమయంలో బస్సు లోపల సుమారుగా 50 మందికి పైగానే ప్రయాణికులు అయితే ఉన్నారు. అది చేవెళ్లకు సంబంధించినటువంటి హైవే ఏదైతుందో ఈ హైవేలో పూర్తిగా ఒక ఆర్టీసీ బస్సులు, టిప్పర్లు, అదే ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ కూడా నిత్యం ప్రతిరోజు కూడా నిత్యం వేలాది వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా మీర్జాగూడ ఏదైతుందో ఆ మీర్జాగూడ వద్ద కూడా వచ్చేసరికి ఈ ప్రమాదం సంభవించడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికుల నుంచి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పీడ్ గా వెళ్తుంది వెహికల్లో స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం అంతా కూడా సంభవించింది. ప్రస్తుతం మేమంతా కూడా అది తేరుకునే లోపల ప్రమాదం నుంచి తేరుకునే లోపలే కంకర అంతా కూడా వచ్చి పడింది. అది పడడంతో ఇంకా ఎటు మేము తప్పించుకోలేకపోయాము. చూసానికి అంతకు మించి మాకేమీ గుర్తు లేదంటూ కూడా కొంతమంది ప్రయాణికులు చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ కి సంబంధించి టిప్పర్ ముందు వెళ్తూ ఉంది, వెనక వైపు నుంచి బస్సు వచ్చింది కాబట్టి తప్పవద్ది టిప్పర్ ముందు వెళ్తున్న క్రమంలో వెనక వైపు నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆర్టీసీ డ్రైవర్లది తప్పుందా లేకపోతే టిప్పర్ డ్రైవర్ది తప్పుందా, అతివేగం ఎవరి వల్ల జరిగింది, లేకపోతే టిప్పర్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయాల్సి వచ్చిందా, ఇలా అనేక రీజన్స్ అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే బయటికి రాబోతున్నాయి. కానీ అతిపెద్ద భారీ ప్రమాదంగానే ప్రపంచంలో 18 మంది మృతి చెందడం అంటే చాలా పెద్ద భారీ ప్రమాదంగా చూడాలి. ఎందుకంటే ఏపీలో జరిగినటువంటి ప్రమాదంలోనే బస్సు తగలబడినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో అది కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇన్సిడెంట్ కూడా కేరళలో మిర్జాగూడలో జరిగినటువంటి ప్రమాదం కూడా సుమారు ఆల్మోస్ట్ 18 మంది మృతి చెందడం అంటే డెఫినెట్ గా కూడా ఈ ప్రమాదంలో అసలు కారణాలు ఏంటనేది కూడా చూడాలి. ఇది అతివేగం అని చెప్తున్నప్పటికీ కానీ అతివేగంగా వాహనం నడిపింది ఎవరు, డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ అతివేగంగా నడుపుల ద్వారానే ప్రమాదం జరిగిందా అనేది కూడా ఇప్పుడు క్లారిటీ రావాల్సినటువంటి ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది కాబట్టి లోపల ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏదైతున్నారో ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే మాత్రము వేగంగా వెళ్ళడమే ఈ ప్రధాన కారణంగానే తెలుస్తుంది. ఆ అతివేగానికి గల కారణాలు ఏంటి, బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్ళాడా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా సంకటవలసినటువంటి టిప్పర్ ఏదైతుందో ఆ టిప్పర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఇలా రెండు వైపుల నుంచి కూడా ఆర్టీసీ బస్సు తప్ప లేకపోతే టిప్పర్ తప్ప అనేది వీటి మధ్య ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన తర్వాత వారందరూ కూడా మొత్తం లోపల చిక్కుకున్నటువంటి వారు అంటే బస్సు లోపల చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన కిందికైతే వాళ్ళందరినీ కూడా తీశారు. కానీ అప్పటికే చాలా మంది వరకు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. కొంతమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ మృతుల సంఖ్య ఎంతకు చేస్తుంది అనేది చూడాలి. రైట్ నౌ అయితే మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా ఇప్పటికే డీజీపీకి సీఎస్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు వెంటనే ప్రమాద సంఘటన స్థలానికి చేరుకోవాలంటూ కూడా సీఎం అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలి, అందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా స్థానిక జిల్లా కలెక్టర్ అయితే సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్ నౌ అయితే మాత్రము పూర్తిగా హైవే మీద ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. ఏదైతే మొత్తం ఆ సేవలకు సంబంధించిన మిర్జాగూడ దగ్గర ఉన్నటువంటి హైవే ఏదైతుందో ఆ హైవేలో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచింది కాబట్టి బస్సుని ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం ఏదైతుందో అక్కడ మొత్తం అంతా కూడా బస్సుని పక్కన లాగుతున్నారు. అప్పటికే ఈ టిప్పర్ ఏదైతుందో టిప్పర్ ఢీకొన్న తర్వాత అది బోల్టా పడింది. దాన్ని కూడా పక్కకి తీసేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా నిలకుండా మొత్తం ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. కానీ ఈ ప్రమాదంలో ఒకటే మేజర్ గా అతి వేగం ఏదైతే ఉంటుందో అతి వేగం కారణంగానే ఈ సంఘటన జరిగింది అని చెప్తున్నప్పటికీ కానీ అతివేగంలో తప్పబడితే ఆ బస్సు డ్రైవర్ది తప్ప లేకపోతే టిప్పర్ డ్రైవర్ది తప్ప అనేది కూడా చాలా కీలకము. టిప్పర్ డ్రైవర్ లో పరిస్థితి కూడా ప్రస్తుతం
అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్ప అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ లో మాత్రం రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ సంబంధించినటువంటి ఆ ప్రయాణికులు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ స్థాయిలో మృతి చెందడంతో, అందులో ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం అనేది తెలంగాణలో ఇది చూడవచ్చు. 18 మంది చనిపోవడము, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి ఉన్నతాధికారులు ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఆరా తీయడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రమాదానికి గల కారణాలు అనేది ఒకసారిగా విశ్లేషిస్తే మాత్రము అందులో హైవే కావడము, హైవేలో మొత్తం రోడ్ అంతా కూడా చాలా నార్మల్ గానే ఉంటుంది. వేగంగా వెళ్ళడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హైవేలో వెళ్ళడానికి ఎక్కువ మంది స్పీడ్ గా వెళ్ళడానికి, గమ్యస్థానం చేరుకోవడానికి ఎక్కువ మొగ్గు చూస్తారు. అందులో ఆర్టీసీ బస్ ని కూడా ప్రయాణికులు అంతా ఉన్నప్పటికీ కానీ వేగంగానే కాస్త స్పీడ్ అనేది లిమిట్ అనేది పెరుగుతుంది. అందులోనూ ముందు పక్క టిప్పర్ కావడం, టిప్పర్ అంటే ఖచ్చితంగా కూడా అది భారీ పెద్దగా లుకింగ్ కూడా దాన్ని చూసుకుంటే మాత్రము చాలా పెద్దగా ఉంటుంది. అదంతా కూడా కంకర్తో ఉన్న నేపథ్యంలోనే వెయిట్ అనేది ఏదైనా నార్మల్ గా ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనము, ఇలా కంకర్తో ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనడానికి డిఫరెంట్ చాలా ఉంటుంది. అదే టిప్పర్ నార్మల్ గా ఢీకొని ఉంటే మాత్రం ఈ స్థాయిలో ఈ ప్రమాదం జరిగేది కాదు. కానీ లోపల కంకర లోడ్ ఉండడం, టిప్పర్ లో కంకర లోడ్ ఉండడంతో అది ఒక్కసారిగా కంకర అనేది వెయిట్ అనేది ఉంటుంది. ఆ కంకర అంతా కూడా ఢీకొన్న తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోనే మొత్తం అంతా కూడా బస్సు లోపలికి వచ్చి కంకర పడిన నేపథ్యంలోనే దానికి ఊపిరాడక ఆ మధ్యలో వచ్చేటటువంటి ఆ కంకర పడడంతో వచ్చేటటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ వల్ల కూడా చాలా మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అండ్ మరోవర్ కంకర అనేది ఒకసారిగా స్పీడ్ గా గుద్దుకున్న తర్వాత అది వచ్చేసి ఒక రాయి తీసుకొని మనుషులను ఇసురు కొడితే గాయం ఎలా అవుతుందో అలా ఒక్కసారిగా వందలాది కంకర వచ్చేసి ఒక్కసారిగా మీద పడడంతో పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ ఏదైతున్నారో అతను కూడా తీవ్రంగా గాయపడి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఓకే మధు, ఎస్ మధు, ఎస్ థ్యాంక్ యూ సో మచ్.